ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి గడిచిన ఈ దినాల్లో దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా ప్రతి ఆదివారం ఆరాధనలు, అంతేకాకుండా మరి ప్రతి 1 తారీఖు స్వస్థత విడుదల ప్రవచన కూడికను సంఘంలో ఎంతో మహిమకరంగా బహుబలంగా జరిగిస్తూ మరి దీవెనకరంగా ఈ దినాల్లో మనల్ని కొనసాగింప చేస్తూ ఉన్న ప్రభు ప్రతి మంగళవారం రాత్రికాలం మరి 9 గంటల నుండి ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి జరిగిస్తూ ఉన్నారు. మరి గడిచిన మంగళవార ప్రేయర్స్లో ఎంతగానో మరి అనేకులు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరటం, మరి లైవ్లో దైవజనులు ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థించటం, అనేకుల జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు ఇప్పటికే జరిగించారు. కొందరు ఉద్యోగాలు పొందుకున్నారు, కొందరు గర్భఫలం పొంది ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొంది ఉన్నారు. మరి మీరు సిద్ధపడండి. ప్రార్థనాపూర్వకంగా ప్రతి మంగళవారం రాత్రి 9 గంటలకి ఈ యొక్క యూట్యూబ్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. మరి ప్రార్థిద్దాం మనం కలిసి. దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించబోతున్నారు కనుక మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి. అనేకులు మీరు సిద్ధపడండి, కాల్ చేయండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయును గాక. ఆమేన్. కాబట్టి మరి ఈ సమయంలో ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 4, 5, 6 వచనములు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును అని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నారు. అంతేకాక ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనే మన నీతిని వెలుగు వలె ప్రకాశింపచేస్తూ మన నిర్దోషత్వమును మధ్యాహ్న కాలం వలె ఆయన వెల్లడి చేయబోతూ ఉన్నాడు. కనుక కృంగిన స్థితిలో నిందలు, పరాజయం, ఆయా రకాలైనటువంటి బాధల గుండా వెళ్తున్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా, నీ నీతిని ఆయన వెల్లడి చేయబోతున్నాడు. జనుల ఎదుట నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడి చేయబోతున్నాడు. నీ మార్గాన్ని నువ్వు ఆయనకు అప్పగించుకొని మౌనంగా ప్రభు కొరకు కనిపెట్టుకొనిండు. దేవుడు నిశ్చయంగా నీ కార్యాలన్నిటినీ నెరవేర్చబోతున్నాడు. దేవునిని బట్టి నువ్వు సంతోషించు. యెహోవాని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండగా ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చబోతున్నాడు. నీ కార్యములను ఆయనే సఫలము చేసి నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. కనుక గర్భఫలం లేదేమో, నిరుద్యోగం లేదేమో, ఆత్మీయంగా చల్లారిపోయి దిగజారిపోయిన స్థితిగతుల మధ్యలో ఉంటున్నావేమో, ఏ కొరతతో, లేమితో, ఈ ఉదయకాలం వేదనతో ఒకవేళ ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు నీ పక్షాన నీ నీతిని ఆయన వెల్లడి చేయబోతున్నాడు, నిర్దోషత్వాన్ని వెల్లడి చేయబోతున్నాడు. మన క్రియలు కాదు కానీ దేవుని కృపయే మనకు నీతి, ఆయన రక్తమే. నిశ్చయంగా నీ జీవితంలో ప్రభు ఉన్నతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. అప్పులు, ఆర్థిక సమస్యలు, ప్రతికూలతలు అన్నిటిలో నుండి నీకు విడుదల అనుగ్రహించి నీ ద్వారా తన ఘనమైన నామాన్ని ప్రభు మహిమపరచుకొనబోతున్నాడు. నిన్ను తనకు సాక్షిగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభా, నిన్ను బట్టి నాయనా సంతోషించమని, అప్పుడు మా హృదయ వాంఛలను తీర్చేదనని సెలవిస్తూ మా మార్గములను ప్రభా నీకు అప్పగించుకొనుమని, నీవే మా కార్యములను నెరవేర్చేదనని ప్రభా సెలవిస్తున్నావు. మా నీతిని ప్రభా వెలుగు వలె, నిర్దోషత్వమును మధ్యాహ్న కాలం వలె వెల్లడిపరిచే దేవుడు. నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని వింటున్న నీ ప్రియ బిడ్డలందరి జీవితంలో ఉన్న ప్రతి పోరాటం, శ్రమ, దుఃఖం యేసు నామములో తొలగిపోవును గాక. గర్భఫలం కొరకు ద్వారాలు తెరవబడును గాక. నిరుద్యోగ స్థితి కొట్టివేయబడును గాక. ఆత్మీయతలో బలహీనపడిన వారు, ప్రార్థన విషయమై నీకు దూరం అయిపోయిన వారు, ఇదిగో ప్రభా తిరిగి వారిని సమీపించే కృపా భాగ్యం దయచేయబడును గాక. ఏ పోరాటాలు ఉంటున్నాయో ప్రతి వారికి విడుదల దయచేయండి ప్రభా. నెమ్మది లేని వారికి ఇక సమాధానం, విశ్రాంతి కలుగును గాక. ఆర్థిక సమస్యలు కొట్టివేయబడును గాక. అప్పుల కాడి విరగొట్టబడును గాక. బ్లాక్ అయిన అమౌంట్ కొరకు నైనా నీ బిడ్డలు ప్రార్థనా సాయం కోరుతుండగా యేసు నామములో ఇక వారి జీవితంలో అద్భుతం జరుగును గాక.
ద్వారాలు తెరవబడాలి. నీ బిడ్డలకు ప్రభా డబ్బు ఇవ్వవలసిన వారితో మీరు మాట్లాడండి ప్రభా. బ్లాక్డ్ అమౌంట్ ఏసునామలిక ద్వారాలు తెరవబడును గాక. నీ బిడ్డల జీవితంలో కోర్టు కేసులు నాయన ప్రభా, వివాహంలో డిస్టర్బెన్సెస్ నాయన, భార్యాభర్తల మధ్యలో అసమాధానం, ప్రతి ప్రతికూలతలు ఏసునామలో చెదరగొట్టబడును గాక. నీ బిడ్డలందరినీ సమాధానపరచండి, దీవెన దయచేయండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలహీనపడిన వారు, ప్రార్థనా జీవితం కోల్పోయిన వారు ప్రతి ఒక్కరు తిరిగి కట్టబడాల ప్రభా. ఆత్మీయంగా బలపరచండి. అన్ని కోణాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చి మీరే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ప్రతి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు సిద్ధపడండి ప్రార్థనాపూర్వకంగా. మరి ప్రతి మంగళవారం లైవ్లో పాల్గొనండి. వర్తమానం అనంతరం మరి మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు. దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించును గాక. ఈ సమాచారం మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి. మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుడు బలమైన కార్యాలు మన అందరి జీవితాల్లో చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.